హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అటెండ్ అయినా సరే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చేయాలి. సో నేను మా యూట్యూబ్ వీడియోస్లో మనకి ఎగ్జామ్స్లో వచ్చే అన్ని చాప్టర్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మీరు మా రాబోయే యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి. ప్రస్తుతం మనము పర్సంటేజెస్ అనే చాప్టర్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలో డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఒక్కొక్క వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చొప్పునే ఇస్తాను అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. మీరు వాటిని చూసి నేర్చుకొని ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. నేను నా ప్రీవియస్ వీడియోస్లో ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చి వాటికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. మీరు వాటిని కూడా చూసి ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాస్తే నేను నా నెక్స్ట్ వీడియోస్లో వాటన్నిటిని ఆన్సర్ చేస్తాను. ఓకే, మరి ఈరోజు ప్రాబ్లమ్స్ చేద్దామా? ఓకే, ఈరోజు మనం పర్సంటేజ్ అనే చాప్టర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈరోజు మనం ఈ ప్రాబ్లమ్స్ చూద్దాం. Now, in a class, 58% of the students passed in Hindi, 26% of the students passed in English, and 20% of the students passed in both the subjects. What percentage of the students failed in both the subjects? So, మనకి ఏమి ఇచ్చారు? మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఈ డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం. ఏంటిట? ఒక క్లాసులో 58% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ హిందీ. 58% అంటే ఏంటంటే పర్సెంట్, 100కి 100 మంది కనుక టోటల్ స్టూడెంట్స్ అయితే అవుట్ ఆఫ్ 100 58 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ హిందీ. సో దట్ వి రిప్రజెంటెడ్ హియర్ ఇన్ ద డయాగ్రామ్. సో టోటల్ 100 మెంబర్స్ అనుకుంటే హిందీలో 58 మెంబర్స్ పాస్ అయ్యారు. సో ఇది ఈ సర్కిల్ అనేది హిందీ అనుకుంటే, ఈ సర్కిల్ అనేది ఇంగ్లీష్ అనుకుంటే హిందీలో ఎంతమంది పాస్ అయ్యారు? 58 మంది పాస్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు? 26% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఎంతమంది పాస్ అయ్యారట? 26%. అంటే 100కి 26 మంది పాస్ అయ్యారు. అంటే 100కి 26 మంది పాస్ అయ్యారు. సో ఇక్కడ మనం ఎలా రిప్రజెంట్ చేసాం? మనము టోటల్ 100 మంది అయితే ఇంగ్లీష్ ఎంతమంది పాస్ అయ్యారు? 26 మంది పాస్ అయ్యారు. ఓకే, సో మనకి ఇక్కడ 58% హిందీలో పాస్ అయ్యారు, 26% ఇంగ్లీష్లో పాస్ అయ్యారని ఇచ్చారు. సో ఈ 58%లో మనకి ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు, అలాగే ఈ 26%లో మనకి హిందీలో పాస్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఓకే, నెక్స్ట్ అండ్ 20% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. సో ఇది సర్కిల్ హిందీ రిప్రజెంట్ చేస్తే, ఈ సర్కిల్ ఇంగ్లీష్ రిప్రజెంట్ చేస్తే, ఈ పాయింట్ ఉంది కదా, ఈ చిన్న సర్కిల్ ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్. సో హిందీ అండ్ ఇంగ్లీష్లో ఎంతమంది పాస్ అయ్యారట? 20%. అంటే ఆ టోటల్ ఇక్కడ 100 అనుకున్నాం కాబట్టి 20 మంది పాస్ అయ్యారు. ఓకే, సో వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. సో రెండు సబ్జెక్ట్స్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు? ఇక్కడ మనకి టోటల్ 100 మంది స్టూడెంట్స్లో హిందీ 58 మంది పాస్ అయ్యారు, హిందీ ఇంగ్లీషు కలిపి 20 మంది పాస్ అయ్యారు. సో ఓన్లీ హిందీ ఎంతమంది పాస్ అవుతారు? 58లోంచి ఆ ఇంగ్లీషు కూడా పాస్ అయిన వాళ్ళని సబ్ట్రాక్ట్ చేసేస్తే 38 మంది వచ్చారు మనకి. సో ఇక్కడ 38 మంది ఓన్లీ హిందీ. అలాగే ఇక్కడ మనకి టోటల్ 100 మంది స్టూడెంట్స్, ఇంగ్లీష్ 26 మంది స్టూడెంట్స్. ఈ 26లో బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది? 20 మంది. సో ఈ 26లోంచి 20 తీసేస్తే మనకి ఓన్లీ ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు 6 వచ్చారు. ఓకే, సో మనకి ఇక్కడ వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మనము రఫ్లో సింపుల్గా ఈ డయాగ్రామ్ గీసేసుకోవచ్చు. ఓకే, సో మనకి టోటల్ 100, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ 100 మంది స్టూడెంట్స్లో మనకి హిందీ ఎంతమంది? 58 మంది అన్నారు. అలాగే ఇంగ్లీష్ ఎంతమంది పాస్ అయ్యారు? 26 మంది. 26% అంటే 100కని, టోటల్ 100 మంది అయితే 26 మంది పాస్ అయ్యారని. సో మనం ఇక్కడ టోటల్ 100 అనుకున్నాం కాబట్టి ఇంగ్లీష్లో 26 మంది పాస్ అయ్యారు. నెక్స్ట్, సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ both.
ఓకే, మనకి ఇంగ్లీషు అంటే ఓన్లీ ఇంగ్లీషు, ఓన్లీ హిందీ అండ్ బోత్ మొత్తం ఎంతమంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ బోత్ ఈ 38 + 20 + 6 అంటే 64 మంది ఇంగ్లీషు, హిందీ అలాగే బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ పాస్ అయ్యారు. ఓకే, what percentage of students failed in both the subjects? So the number of students failed in both the subjects, total number of students ఎంతమంది 100 మంది. 100 మందిలో ఈ 64 మెంబర్స్ ఏదో ఒక దాంట్లో కానీ రెండిట్లో కానీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మనకి ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది వచ్చారు? 36. సో 36% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. సో మళ్ళీ ఒకసారి చాలా సింపుల్, మీకు డయాగ్రామ్ వేసుకోగానే అర్థమైపోతుంది. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి 58% అంటే టోటల్ 100కి 58 మంది హిందీ పాస్ అయ్యారు. అలాగే 26% అంటే టోటల్ 100కి 26 మంది ఇంగ్లీష్ పాస్ అయ్యారు. 20% అంటే 100కి 20 మంది 2 సబ్జెక్టులు పాస్ అయ్యారు. సో మనకి ఇక్కడ హిందీ 58, ఇంగ్లీష్ 26, 2 కలిపి 20. ఇప్పుడు హిందీ 58 అంటే ఇందులో ఇంగ్లీష్ కూడా ఇంక్లూడ్ అవుతారు. సో మనకి ఓన్లీ హిందీ కావాలంటే ఏం చేయాలి? మనం ఈ హిందీలోంచి కామన్ ఇంగ్లీష్ కూడా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా ఇందులో, ఆ 20 మందిని సబ్ట్రాక్ట్ చేస్తే 38 ఓన్లీ హిందీ. అలాగే 26లోంచి బోత్ పాస్ అయిన వాళ్ళు 20 మంది తీసేస్తే మనకి ఓన్లీ ఇంగ్లీష్ ఎంతమంది వచ్చారు? 6 మెంబర్స్ వచ్చారు. సో మనకి ఇక్కడ ఈ 38 అనేది ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు, 20 అనేది బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు పక్కన పెట్టేశాం. ఓన్లీ హిందీ పాస్ అయిన వాళ్ళు 38, బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ 20, ఓన్లీ ఇంగ్లీష్ 6. సో అసలు వీళ్ళందరూ ఏంటంటే టోటల్గా పాస్ అయిన వాళ్ళు. ఓకే, సో ఎంతమంది? 38 + 20 + 6. సో ఎంతమంది పాస్ అయ్యారు? అసలు మీకు 64 మెంబర్స్ పాస్ అయ్యారు. ఈ 38లో మనకి ఓన్లీ హిందీనే ఉన్నారు. ఈ 6లో ఓన్లీ ఇంగ్లీషే ఉన్నారు. ఓకే, ఈ 38లో ఇంక ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు లేరు. కామన్గా హిందీ అండ్ ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు లేరు ఇక్కడ. ఆ 20 మందిని మనం సబ్ట్రాక్ట్ చేసేసాం. 58లోంచి సబ్ట్రాక్ట్ చేసేసి 38 వేసాం. సో ఇప్పుడు టోటల్గా అసలు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ 2 కలిపి కానీ పాస్ అయిన వాళ్ళు 64. సో టోటల్ మనకి ఎంతమంది స్టూడెంట్స్? 100. అసలు ఏదో ఒకటి ఆర్ 2 పాస్ అయిన వాళ్ళు ఎంతమంది మనకి ఇక్కడ? 64. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది దీని నుంచి? 36 మెంబర్స్. ఓకే, సో ద పాస్ పర్సంటేజ్ ఎంత? 36%. అంతే కదా, పర్సంటేజ్ అంటే 100కే కాబట్టి ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 36. దట్ ఈస్ ద పర్సంటేజ్ ఇస్ 36%. Now, a bucket contains 60 liters of pure milk. At 9 o'clock, 10% of this is taken out and replaced by water. At 10 o'clock, 10% of the mixture is taken out and replaced by water. Again at 11 o'clock, 10% of the mixture is taken out and replaced by water. What is the percentage of milk in the final mixture? సో మనకి ఏమి ఇచ్చారు? ఏ బకెట్ కంటైన్స్ 60 liters ఆఫ్ ప్యూర్ మిల్క్. ఒక బకెట్లో 60 liters ప్యూర్ మిల్క్ ఉంది. అట్ 9 o'clock 10% ఆఫ్ దిస్ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. 9కి ఏం చేశారు? 10% ఆఫ్ ద ప్యూర్ మిల్క్ అందులో 10% తీసేసి వాటర్తో రీప్లేస్ చేసేసారు. ఎంత తీసారో అంత వాటర్ కలిపేశారు. ఇప్పుడు మిక్స్చర్ ఉంది. ఇప్పుడు ప్యూర్ మిల్క్ లేదు, మిక్స్చర్ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్ ఉంది. సో ఈ మిక్స్చర్లో మళ్ళీ 10కి ఏం చేశారు? 10% ఆఫ్ ద మిక్స్చర్ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. అంటే 10కి ఏం చేశారు? మళ్ళీ 10% ఆఫ్ ద మిక్స్చర్ తీసేసి వాటర్తో రీప్లేస్ చేశారు. నెక్స్ట్ అగైన్ అట్ 11 o'clock ఏం చేశారు? 10% ఆఫ్ ద మిక్స్చర్ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. మళ్ళీ 11 o'clock కూడా ఆ మిక్స్చర్లోంచి 10% తీసేసి మళ్ళీ వాటర్తో రీప్లేస్ చేశారు. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఫైనల్ మిక్స్చర్? ఆ ఫైనల్ మిక్స్చర్లో మిల్క్ పర్సంటేజ్ ఎంత ఉంది? సో ఇది మనకు క్వశ్చన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇనీషియల్గా మనకి ఎంత క్వాంటిటీ ఉంది? సో ఇనీషియల్గా మిల్క్ క్వాంటిటీ ఎంత? 60 liters. అవునా? ఏ బకెట్ కంటైన్స్ 60 liters ఆఫ్ ప్యూర్ మిల్క్. సో ఇనీషియల్లీ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈజ్ ఈక్వల్ టు 60 liters. నెక్స్ట్ ఎట్ 9 o'clock
10% of this is taken out and replaced by water. 10 o'clockకి 10% ఆఫ్ ద మిక్స్చర్ తీశారు, 11 o'clockకి కూడా 10% ఆఫ్ ద మిక్స్చర్ తీశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత తీశారో అంత వాటర్ కలిపేస్తున్నారు. సో టోటల్ మిక్స్చర్ క్వాంటిటీ అనేది మారటం లేదు, 60 లీటర్సే ఉంటుంది. సో at 9 o'clock 10% of this is taken out and replaced by water. Again at 10 o'clock 10% of the mixture is taken out and replaced by water. Again at 11 o'clock 10% of the mixture is taken out and replaced by water. So 9కి 10కి 11కి 10% తీసేస్తున్నారు, ఎంత తీసారో అంత వాటర్ యాడ్ చేసేస్తున్నారు. అంటే మనకి టోటల్ క్వాంటిటీ అనేది 60 లీటర్సే ఫిక్స్డ్గా ఉంటుంది. సో 60 లీటర్స్లోంచి 10% తీస్తున్నారు. ఓకే, సో మనకి ఇక్కడ 9కి 10కి 11కి కూడా 10% ఆఫ్ ద మిక్స్చర్ తీసేస్తున్నారు. 10% ఆఫ్ ద 60 లీటర్స్ తీస్తున్నారు. ఎంత 10% ఆఫ్ ద 60 లీటర్స్? సో అండ్ అమౌంట్ ఆఫ్ మిక్స్చర్ టేకెన్ అవుట్ ఎంత? 10% ఆఫ్ ద మిక్స్చర్ ఎంత? 6 లీటర్స్. ఓకే, సో ఇక్కడ టోటల్ వాల్యూమ్ అనేది ఆల్వేస్ దే ఆర్ మెయింటైనింగ్ యాజ్ 60 లీటర్సే. ఎందుకంటే ఎంత తీస్తున్నారో అంత వాటర్ కలిపేస్తున్నారు. 10% తీస్తున్నారు, 10% వాటర్ కలిపేస్తున్నారు. సో టోటల్ క్వాంటిటీ అనేది 60 లీటర్సే ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఆ 60 లీటర్స్లోంచి 10% ఆఫ్ ద మిక్స్చర్ ఈస్ టేకింగ్ అవుట్. సో 10% ఆఫ్ 60 లీటర్స్ ఎంత? 6 లీటర్స్. 10% అంటే 100కి 10. ఓకే, అయితే 60 లీటర్స్కి ఎంత? దట్ ఈజ్ 6 లీటర్స్. సో 6 లీటర్స్ ఆఫ్ ద మిక్స్చర్ ఈజ్ టేకింగ్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. సో ఇప్పుడు 9 o'clock ఏమైందో చూద్దాం. 9కి ఏం చేశారు, మనకి టోటల్ మిల్క్ క్వాంటిటీ 60 లీటర్స్ ఉంది. అందులోంచి 10% ఆఫ్ దిస్ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. 10% అంటే ఎంత? ప్రతిసారి 6 లీటర్సే. ఓకే, 6 లీటర్స్ తీసేస్తున్నారు, వాటర్ కలుపుతున్నారు. సో 9కి 60 లీటర్స్లోంచి 6 లీటర్స్ తీసేశారు. అంటే మిల్క్ క్వాంటిటీ ఎంత ఉంటుంది? 60 - 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 54 లీటర్స్ ఉంటుంది. ఓకే, వాటర్ క్వాంటిటీ ఎంత ఉంటుంది? 6 లీటర్స్ ఉంటుంది, అంతే కదా. సో 6 లీటర్స్ తీసేశారు, అంతా వాటర్తో రీప్లేస్ చేశారు. సో మిల్క్ క్వాంటిటీ 54 లీటర్స్ అయితే వాటర్ క్వాంటిటీ 6 లీటర్స్. సో ఇక్కడ 9 o'clockకి మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత ఉంటుంది మనకి? 54:6 దట్ ఈజ్ ఈక్వల్ టు 9:1. సో మనకి ఆ మిక్స్చర్లో ఇప్పుడు మనకి మిల్క్ అండ్ వాటర్ మిక్స్చర్లో ఏ పార్ట్ తీసుకున్నా సరే, కొంత చిన్న డ్రాప్ తీసుకున్నా సరే మనకి మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయి? 9:1 రేషియోలో ఉంటాయి. దాని మీనింగ్ అది. ఓకే, సో 9:1 రేషియోలో మిల్క్ అండ్ వాటర్. ఇప్పుడు సపోజ్ అందులో కొంత తీసి మనం వేరే మగ్గులో పోస్తే అందులో కూడా మనకి మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయి? 9:1 రేషియోలో ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి 10 o'clockకి మళ్ళీ ఏం చేశారు? 6 లీటర్స్ ఆఫ్ ద మిక్స్చర్ తీసేశారు. ఎందుకంటే మనం ఇక్కడ చూసాం కదా 10% ఆఫ్ 60 అంటే 6 లీటర్స్ అని. సో 6 లీటర్స్ ఆఫ్ ద మిక్స్చర్ తీసేశారు. సో ఆ 6 లీటర్స్ మిక్స్చర్లో కూడా మనకి మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయి? మిల్క్ అండ్ వాటర్ ఏ పార్ట్ తీసుకున్నా సరే ఆ మిక్స్చర్లో మిల్క్ అండ్ వాటర్ 9:1 రేషియోలో ఉంటాయి. సో ఇప్పుడు ఆ 6 లీటర్స్ తీశారు కదా, ఆ 6 లీటర్స్లో మిల్క్ అండ్ వాటర్ 9:1 రేషియోలో ఉంటాయి. అంటే 9 parts మిల్క్ ఉంటే 1 part వాటర్ ఉంటుంది. సో అంటే ఏంటి? టోటల్ 10 parts అనుకుంటే 9 parts మిల్క్ ఉంటే 1 part వాటర్ ఉంటుంది అన్నమాట. సో ఇన్ 6 liters mixture 9:1 రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఆర్ ప్రెజెంట్. సో ఇప్పుడు మిల్క్ క్వాంటిటీ ఎంత తీశారు? 10 parts అయితే 9:1, కానీ మనకి అక్కడ ఎంత ఉంది? 6 లీటర్స్ ఉంది. 6 లీటర్లో ఎంత రేషియో ఎంత ఉంటుంది? ఐ మీన్ మిల్క్ క్వాంటిటీ ఎంత ఉంటుంది? సో మిల్క్ క్వాంటిటీ టేకెన్ అవుట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ 9 parts కదా, అంటే 9/10 ఇంటూ 10 ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 9 + 1 టోటల్ పార్ట్స్. సో మిల్క్ ఎంత ఉంది? 9/10 ఇంటూ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 5.4 liters. సో 5.4 liters మిల్క్ క్వాంటిటీ ఈజ్ టేకింగ్ అవుట్. ఆల్రెడీ మనకి బిఫోర్ ఎంత ఉంది మిల్క్? ఇక్కడ మనకి 54 liters ఉంది. సో 54 లీటర్స్లోంచి ఇప్పుడు ఎంత తీసేశారు? 5.4 liters తీసేశారు. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది మిల్క్? 54 - 5.4 దట్ ఈజ్ ఈక్వల్ టు 48.6 liters ఉంది.
ఓకే, నెక్స్ట్ 11 o'clock. 11 o'clock కూడా మనకి 6 liters ఆఫ్ మిక్స్చర్ తీసేస్తారు. 6 liters ఆఫ్ మిక్స్చర్లో ఎంత రేషియోలో ఉంటుంది మనకి మిల్క్ అండ్ వాటర్? 9:1 రేషియోలో ఉంటుంది. సో 9:1 రేషియో అంటే ఎంత? 9 parts మిల్క్ అయితే 1 part వాటర్. అంటే టోటల్ 10 parts అనుకుంటే అందులో 9 parts మిల్క్ ఉంది, 1 part వాటర్ ఉంటుంది. సో టోటల్ మనకి ఇక్కడ 6 liters కాబట్టి అందులో 5.4 liters మిల్క్ ఉంటుంది. సో అగైన్ at 11 o'clock in 6 liters mixture 9:1 ratio of milk and water are present. That is milk quantity taken out is equal to again 9/10 into 6, that is equal to 5.4 liters. That is milk present ఎంత? 48.6 minus 5.4 liters. అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంత ఉంది? మిల్క్ 48.6 liters ఉంది. సో మనం ఎంత తీసేసాం? 5.4 liters తీసేసాం. సో ఇప్పుడు మిల్క్ ఎంత ఉంది? 43.2 liters ఉంది. సో మనకేం అడిగారు ఇక్కడ? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఫైనల్ మిక్స్చర్? ఫైనల్ మిక్స్చర్లో ఎంత పర్సంటేజ్ ఉంది? సో ద పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఫైనల్ మిక్స్చర్ ఈజ్ ఈక్వల్ టు 43.2 బై టోటల్ ఎంత? 60 into 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 72%. సో 72% ఈజ్ ద మిల్క్ ప్రెజెంట్ ఇన్ ద ఫైనల్ మిక్స్చర్. ఓకే, సో ఇంకొకసారి చెప్తా బ్రీఫ్గా. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే 60 liters ప్యూర్ మిల్క్ ఉంది, అందులోంచి 9కి 10కి 11కి ఓకే ఈ టైమింగ్స్లో ఏం చేశారంటే 10% తీసేసి ఎంత తీసారో అంత వాటర్తో రీప్లేస్ చేసేసారు. అంటే ఏంటి? టోటల్ క్వాంటిటీ అనేది 60 liters ఉంచుతున్నారు. సో మనకి ఫస్ట్ టైం 9 o'clock ఏమైంది? మొత్తం మనకి 60 litersలోంచి సో మనకి 10% ఆఫ్ 60 తీసేశారు. 10% ఆఫ్ 60 అంటే ఎంత? 6 liters. ఈచ్ అండ్ ఎవ్రీ టైము 6 liters క్వాంటిటీ తీసేస్తున్నారు, తీసి వాటర్తో రీప్లేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు 9 o'clockకి ఎంత తీస్తారు? మనకి 60 litersలోంచి మనకి 10% ఆఫ్ 60 ఎంత? ఆల్రెడీ చూసాం 6 liters అని. సో 10% ఆఫ్ 60 అంటే ఎంత? 6 liters తీసేశారు. అంటే ఎంత ఉంటుంది? 60 minus 60, దట్ ఈస్ 54 liters మిల్క్ ఉంటుంది. సో ఇది మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నోట్తో చేసేయచ్చు. ఎలాగా? 60 liters ఉంది. సో ప్రతిసారి 9కి 10కి 11కి 10% తీసి మళ్ళీ రీప్లేస్ చేస్తున్నారు. అంటే టోటల్ క్వాంటిటీ మారటం లేదు, 60 liters ఉంటుంది. సో 10% తీస్తున్నారు కాబట్టి 10% ఆఫ్ 60 ఎంత? 6 liters. సో 9కి 6 liters తీస్తున్నారు, 10కి 6 liters, 11కి 6 liters తీస్తున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ 9కి చూద్దాము. 6 liters తీసేశారు అంటే ఎంత? 60 litersలోంచి 6 liters తీసేస్తే 54 liters మాత్రమే మిల్క్ ఉంది. ఆ మిగతా 6 liters వాటర్ యాడ్ చేశారు. ఓకే, అంటే 54 మిల్క్ ఉంది, 6 వాటర్ ఉంది. అంటే 9:1 రేషియోలో మిల్క్ అండ్ వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు రేషియో చూస్తున్నాం మనం? నెక్స్ట్ టైం నుంచి మనకి మిక్స్చర్ ఉంటుంది, మిల్క్ అండ్ వాటర్ మిక్స్చర్ ఉంటుంది. సో మనం పర్ఫెక్ట్గా చెప్పలేము ఏది ఎంత ఉందో. ఆ మిక్స్చర్లో మనకి ఎంత రేషియోలో ఉంటాయి. మిక్స్చర్ కొంత క్వాంటిటీ కనుక తీసుకుంటే అందులో ఎన్ని పార్ట్స్ మనకి మిల్క్ ఉంటుంది, ఎన్ని పార్ట్స్ వాటర్ ఉంటుంది, అదొక్కటే మనం చెప్పగలం. సో అందుకని ఇక్కడ మనం రేషియో మనకి 9:1 అని వస్తుంది. నెక్స్ట్ ఏం చేసాము? 10కి మళ్ళీ 10% ఆఫ్ ద మిక్స్చర్ అంటే 6 liters తీసేశారు. ఆల్రెడీ బిఫోర్ మనకి ఎంత ఉంది? మిల్క్ 54 liters ఉంది. ఇప్పుడు మళ్ళీ 54లో 54 liters ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ 6 liters మిల్క్ తీసేశారు, ఐ మీన్ మిక్స్చర్ తీసేశారు. 6 liters మిక్స్చర్లో మిల్క్ ఎంత ఉంది? మిల్క్ ఎంత తీసినట్టు? ఆల్రెడీ మనకి మిల్క్ అండ్ వాటర్ 9:1 రేషియో అనుకున్నాం కదా, ఏ పార్ట్ తీసుకున్నా 9:1 రేషియోలో ఉంటుంది ఆ మిక్స్చర్లో. సో ఇప్పుడు ఈ 6 litersలో 9:1 రేషియోలో మిల్క్ అండ్ వాటర్ ఉంటుంది. అంటే మిల్క్ ఎంత ఉంది? 9/10 into 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 5.4 liters. ఇక్కడ 9/10 into 6 ఈ రేషియో మనకి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో తెలుస్తుంది. చాలా సింపుల్ ఇది రేషియోస్. అంటే 10 partsలో 9 parts మనకి మిల్క్ ఉంది. అయితే 6 partsలో ఎంత అంటే 9/10. ఓకే, 9/10 into 6. సో 5.4 liters మిల్క్ తీసేశారు ఇక్కడ 10కి. అంటే ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుంది? బిఫోర్ 54 minus 5.4, దట్ ఈజ్ ఈక్వల్ 48.6 liters. నెక్స్ట్ 11కి మళ్ళీ 10% తీశారు అంటే 6 liters తీశారు. మళ్ళీ ఆ 6 litersలో మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయి? 9:1 రేషియోలోనే ఉంటాయి. సో 9:1 రేషియో అంటే మళ్ళీ మిల్క్ ఎంత? 9:1 రేషియో ఆఫ్ 9:1 ఆఫ్ 6 liters అంటే
9/10 into 6 that is equal 5.4 liters. బిఫోర్ 48.6 ఉంది, అందులోంచి ఇప్పుడు మళ్ళీ 5.4 లీటర్స్ తీసేశారు. సో రిమైనింగ్ ఎంత మిల్క్ క్వాంటిటీ 43.2 లీటర్స్. సో ఫైనల్గా 11 o'clockకి 60 లీటర్స్ ఆఫ్ మిక్స్చర్లో మిల్క్ ఎంత ఉంది 43.2 లీటర్స్ ఉంది. కానీ మనల్ని ఏమడిగారు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఫైనల్ మిక్స్చర్. 60 లీటర్స్ అయితే 43.2 లీటర్స్ ఉంది, ఓకే. పర్సెంట్ అంటే 100 అయితే ఎంత మిల్క్ ఉంటుంది. సో పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ అంటే 43.2/60 into 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 72%. సో ఇది మళ్ళీ ఒకసారి చూసుకొని చాలా ఈజీ. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ గ్యారంటీగా ఇస్తారు మనకి. నౌ the price of oil is increased by 10%. By what percentage the consumption of oil be reduced so that the expenditure on this account remains constant? అంటే ప్రైస్ ఆఫ్ ఆయిల్ 10% ఇంక్రీజ్ అయింది. మన కన్జంప్షన్ అంటే మన వాడుక, మనం యూజ్ చేసుకునేది ఎంత తగ్గిస్తే మన ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. బిఫోర్ ఎంత ఎక్స్పెండిచర్ చేసామో అంతే ఉంటుంది. కాన్స్టెంట్ అంటే ఇంకా పెంచకూడదు అనమాట, దాని మీద మన ఖర్చు పెంచకూడదు. సో మనకి ఇక్కడ పర్సంటేజెస్లో ఇచ్చారు కదా, 10% అలా ఇచ్చారు కాబట్టి మనం 100 అనుకొని చేద్దాం. సో ఫస్ట్ మనకేమి ఇచ్చారు, ద ప్రైస్ ఆఫ్ ఆయిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. అంటే ఆయిల్ ప్రైస్ 10% ఇంక్రీజ్ చేశారట. అంటే 100కి 10 రూపాయలు, 10% అంటే 10 రూపీస్ పర్ సెంట్ అంటే 100, 10% 100కి 10 రూపాయలు పెంచారు. సో మన ఇనీషియల్గా ప్రైస్ ఆఫ్ ఆయిల్ 100 రూపీస్ అనుకుందాం. సో ఇప్పుడు ఎంత పెంచారట, 10% పెంచారు. అంటే ఎంత, 100కి 10 పెంచారంటే 110 రూపీస్ అవుతుంది, ఓకే. సో ఇక్కడ చూడండి 10% అంటే 10 per 100 అంటే 100కి 10 పెంచారు అంటే 110 రూపీస్ అయింది. సో న్యూ ప్రైస్ ఎంత అవుతుంది ఇప్పుడు మనకి, 110 రూపీస్ అయింది, ఓకే. సో ఆయిల్ ప్రైస్ 10% ఇంక్రీజ్ చేస్తే మనకి ఇప్పుడు న్యూ ప్రైస్ 110 రూపీస్ అయింది. నెక్స్ట్ ఏమన్నారు, by what percentage the consumption of oil be reduced so that the expenditure on this account remains constant, ఓకే. అంటే ఏంటి, ఇప్పుడు మన కన్జంప్షన్ ఎంత తగ్గిస్తే మన ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఏంటి, ప్రైస్ ఎంత అయింది, 100 నుంచి 110 అయింది, ఓకే. ప్రైస్ 100 నుంచి 110 అయింది. సో కన్జంప్షన్ 110 నుంచి 100కి, ఇప్పుడు సపోజ్ 100 రూపీస్కి మనకి, సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమవటానికి చెప్తున్నాను, ఇది పాసిబిలిటీ కాదు కానీ చెప్తున్నా. సపోజ్ 100 రూపీస్కి మనకి 100 లీటర్స్ వాడుతున్నాం అనుకున్నాం, ఓకే. 100 రూపీస్కి 100 లీటర్స్ వాడుతున్నాం అనుకున్నాం. ఇప్పుడు 100 రూపీస్ కాస్త ఎంత అయింది, 110 రూపీస్ అయిపోయింది, అవునా. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు 100కి 100 లీటర్స్ కాబట్టి మన కన్జంప్షన్ 110 నుంచి 100కి తగ్గించేయాలి, ఓకే. యాజ్ ద ప్రైస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 100 to 110 రూపీస్ ద కన్జంప్షన్ మస్ట్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ 110 to 100, ఓకే. 110 నుంచి 100కి తగ్గించేసేసుకోవాలి మనకి. అంటే ఎంత పర్సంటేజ్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 100 ఈజ్, ఇప్పుడు ఇక్కడ చూడండి 110ది మనం 110ది 10 తగ్గిస్తున్నాం కదా. ద కన్జంప్షన్ మస్ట్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ 110 to 100 లీటర్స్. అంటే ఇక్కడ మనం 110కి 10 తగ్గించుకోవాలి. అంటే 100కి ఎంత తగ్గుతుంది, 10/110 into 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 9/111% సంథింగ్ వస్తుంది. అంటే ఒకసారి మళ్ళీ చూడండి, మనం 100 రూపీస్ది కాస్త మనకి ప్రైస్ 110 రూపీస్ అయింది. అయితే మనం ఫస్ట్లో 100 రూపీస్కి ఏదో 100 లీటర్స్ ఎంతో వాడుతున్నాం, లీటర్ 1 రూపీ అనుకోండి, 100 లీటర్స్ వాడుతున్నాం. ఇప్పుడు ఆ 100 లీటర్స్ 110 రూపీస్ అయిపోయింది. సో అయితే కన్సంప్షన్ ఎలా రిడ్యూస్ చేసుకోవాలి, మనం 110ది ఇప్పుడు 100 రూపీస్ చేసుకోవాలి కదా, అవునా. 110ది 100 చేసుకోవాలి, అంతే కదా కన్జంప్షన్. అంటే 110 రూపీస్ది మళ్ళీ 100 చేసుకోవాలి. అంటే మనకి ఎంత తగ్గాలి, 110కి 10 తగ్గాలి ఇక్కడ. అంటే 100కి ఎంత తగ్గుతుంది, 10/110 into 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఈజ్ లెస్ దాన్ 110/10.
So the percentage of decrease is equal to 10 by 110 into 100, that is equal to 91 by 11%. సో ఇది అర్థమైందా? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా బాగా ఇస్తారు మనకి. సో ద ప్రైస్ ఆఫ్ ఆయిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. అయితే బై వాట్ పర్సంటేజ్ ద కన్సంప్షన్ ఆఫ్ ఆయిల్ బి రిడ్యూస్డ్ సో దట్ ద ఎక్స్పెండిచర్ ఆన్ దిస్ అకౌంట్ రిమైన్స్ కాన్స్టెంట్. ప్రైస్ ఆఫ్ ఆయిల్ మనం 100తో చేద్దాం, అప్పుడు ఈజీగా ఉంటుంది. 100 రూపీస్ అనుకుంటే మనకి 110 రూపీస్ అయింది. సో ఆటోమేటిక్గా మనకి కన్జంప్షన్ ఎంత తగ్గాలి? 110 నుంచి 100కి తగ్గిపోవాలి. అంటే ఎంత పర్సెంట్ డిక్రీజ్ ఎంత? 10 by 110 into 100 డిక్రీజ్ నేను నా బిఫోర్ వీడియోస్లో చెప్పాను మీకు. సో 10 by 110 into 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 91 by 11%. సో నేను మీకు పర్సంటేజెస్ ఎలా చూడాలో నా బిఫోర్ వీడియో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. Now, the price of radio is decreased by 10%, thereby its sales are increased by 20%. What is the percentage change in the turnover for the shopkeeper? అంటే రేడియో యొక్క ప్రైస్ 10% తగ్గింది, తగ్గంగానే సేల్స్ 20% ఇంక్రీజ్ అయిపోయినాయి. సో ఆయన ఓవరాల్ టర్న్ ఓవర్ ఎంత పెరిగింది ఆర్ ఎంత తగ్గింది అంటే చేంజ్ ఎంత అయింది. టర్న్ ఓవర్ అంటే ఏంటంటే అతని సేల్స్ కానీ అతనికి వచ్చిన అమౌంట్ కానీ ప్రాఫిట్ కానీ లాస్ కానీ దాన్ని టర్న్ ఓవర్ అంటాం. ఆ టర్న్ ఓవర్ అన్నది ఎంత చేంజ్ అయ్యింది. సో మనం ఫస్ట్ ఏమనుకుంటాము, లెట్ ద ఇనీషియల్ ప్రైస్ ఆఫ్ రేడియో 100 రూపీస్. అసలు ఆ రేడియో యొక్క ప్రైస్ 100 రూపీస్ అనుకుంటాం. నెక్స్ట్ ఏమన్నారు, ద ప్రైస్ ఆఫ్ రేడియో ఈజ్ డిక్రీజ్డ్ బై 10%. అంటే ఇప్పుడు ప్రైస్ 10% డిక్రీజ్ అయిందంటే న్యూ ప్రైస్ ఎంత వస్తుంది? 90 రూపీస్ వస్తుంది, అంతే కదా. 10% అంటే ఏంటి? 100కి 10 రూపాయలు తగ్గిందట. 10% అంటే 10 per 100, 100కి 10 రూపాయలు తగ్గింది. ఇట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%. అంటే 100కి 10 తగ్గింది. అంటే 100ది ఎంత అయింది? ఇప్పుడు 90 రూపీస్ అయింది. సో న్యూ ప్రైస్ ఎంత అయింది? 90 రూపీస్ అయింది. వెంటనే సేల్స్ ఎలా అయినాయిట? సేల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 20%. సో సేల్స్ 20% ఇంక్రీజ్ అయినట్టు. అంటే బిఫోర్ 100 రూపాయలు ఉన్నప్పుడు 100 అమ్ముడుపోయేవి, 100 రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు 100 రూపాయలు అయితే 120 అమ్ముడుపోతున్నాయిట. అయితే 90 రూపీస్ అయితే ఎన్ని అమ్ముడుపోతాయి? ఓకే చూద్దాం. నౌ ద సేల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 20%. 20% అంటే 20 per 100, అంటే 100 ఉన్నవి ఇప్పుడు 120 సేల్ అయిపోతున్నాయి. 100 రూపీస్ ఉన్నప్పుడు 120 సేల్ అయిపోతున్నాయి. అయితే ఇప్పుడు 90 రూపీస్ అయిపోయింది. అంటే ఎన్ని సేల్ అవుతున్నాయి ఆర్ ఎంత చేంజ్ ఉంది అంటే ద నెట్ చేంజ్ ఇన్ ద టర్న్ ఓవర్ ఆఫ్ ద షాప్ కీపర్ ఈజ్ ఈక్వల్ టు 90 by 100 into 120, దట్ ఈజ్ ఈక్వల్ టు 108. అంటే ఎంత? 8% ఇంక్రీజ్ ఉంది, అవునా? దట్ ఈజ్ 8% ఇంక్రీజ్. ఓకే, సో ఇక్కడ వరకు మళ్ళీ చూద్దాం. ప్రైస్ అనేది మనకి 100 రూపీస్ అనుకున్నాం రేడియో ప్రైస్. అది కనుక 10% డిక్రీజ్ అయితే సేల్స్ 20% ఇంక్రీజ్ అయినాయట. అంటే ఏంటి? 100ది 90 రూపీస్ అయింది, 10% డిక్రీజ్ అయ్యి సేల్స్ ఎంత అవుతున్నాయట? 100ది 120 అయిపోతున్నాయి. కానీ ఇక్కడ 90 రూపీస్ ఉంది కదా, అంటే ఎంత? 108 అవుతున్నాయి. సో అంటే పర్సెంట్ ఇంక్రీజే కదా. 100 అమ్ముడుపోయేవి 120 ఇంక్రీజ్ అయిపోతున్నాయి. సో 90 ఇప్పుడు 90 రూపీస్కి ఎన్ని అవుతున్నాయి? 108 అవుతున్నాయి. అంటే 8% ఇంక్రీజ్ అనమాట. దీనికి సింపుల్ ఫార్ములా కూడా ఉంది, అది ఇక్కడ చెప్తాను. అదేంటంటే ఇఫ్ A% అండ్ B% ఆర్ 2 సక్సెసివ్ చేంజెస్, ఏ చేంజ్ అయినా కానీ ఇక్కడ 10% అనేది రేట్ ప్రైస్ డిక్రీజ్ అయిన చేంజ్, 20% అనేది సేల్స్ ఇంక్రీజ్ అయిన చేంజ్. సో ఇఫ్ A% అండ్ B% ఆర్ 2 సక్సెసివ్ అంటే ఇమీడియట్గా ఆర్ 2 సక్సెసివ్ చేంజెస్, దెన్ ద ఓవరాల్ చేంజ్ ఎంత అవుతుందట? దానికి ఫార్ములా ఇచ్చారు. ఏంటది? A + B + AB by 100. సో దాని ప్రకారం చేస్తే ఇక్కడ మనకి ఏ ఎంత తగ్గింది కాబట్టి ప్రైస్ డిక్రీజ్ అయింది కాబట్టి A -10, సేల్స్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి +20, దట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ చేంజ్ ఇన్ ద టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? A + B + AB by 100 అంటే -10 + 20 మైనస్ AB ఎంత? 10 into 20 by 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 8% ఇంక్రీజ్.
సో ఇది ప్రాబ్లం. ఇవి కూడా చాలా సింపుల్. మీరు ఈజీగా ఈ ఫార్ములా కనుక గుర్తుంచుకుంటే ఈజీగా చేసేయచ్చు. 2 సక్సెసివ్ చేంజెస్ కనుక ఉంటే అప్పుడు దాని పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద టర్న్ ఓవర్ అనేది రిజల్ట్ అనేది ఎలా వస్తుంది మనకి A+B+AB/100. ఫార్ములా కనుక గుర్తుండకపోతే మనకి ప్రైస్ 100 అనుకుంటాము, 10% తగ్గింది కాబట్టి 90 అయింది. ఓకే, అక్కడి వరకు ఓకే. నెక్స్ట్ సేల్స్ 20% ఇంక్రీజ్ అయినాయి అంటే ఏంటి, 100ది 120 అయినాయి. ఓకే, సో 90 అయింది, ఇప్పుడు ఎంత అవుతాయి, 90/100 × 120 అంటే 108 అయినాయి. అంటే 80% ఇంక్రీజ్ అయింది కదా చేంజ్ ఇన్ టర్న్ ఓవర్. అలా ఈజీగా చేసేయచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ మ్యాథ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్.